అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 25వ తారీఖు సంబంధించి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి ఫిబ్రవరి 14న బడ్జెట్. రెండవ అంశం వచ్చి T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్ గురించి. మూడవ అంశం వచ్చి సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపులో మార్పులు. నాలుగవ అంశం వచ్చి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్. ఐదవ అంశం వచ్చి రాష్ట్రాలకు వయోభారం. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి బడ్జెట్ సమావేశాలు. దీని గురించి అయితే చూద్దాం. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి అయితే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14వ తారీఖున ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. మార్చి 2వ వారం వరకు కూడా ఈ సమావేశాలు అనేవి నిర్వహిస్తారు. మొత్తం మీద 18 నుంచి 21 పని దినాలు వచ్చేలా అయితే ఈ సమావేశాలు అనేవి ఉంటాయనేసి అయితే చెప్పడం జరిగింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే ప్రసంగిస్తారు. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల్లో భాగంగా T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్. దీని గురించి అయితే చూద్దాం. ఈ T20 ప్రపంచ కప్ గురించి అంతకుముందు క్లాస్లో కూడా మనం ఒకసారి అయితే డిస్కస్ చేసాం. ఏంటంటే భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ T20 ప్రపంచ కప్ అనేది నిర్వహిస్తున్నాయి. ఈ T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్కు తమ సిబ్బంది ఆటగాళ్ళకైతే ఎలాంటి భద్రత అనేది లేదు, మాకు ముప్పు ఉందనేసి అయితే చెప్పడం జరిగింది. IPL నుంచి తమ ఫాస్ట్ బౌలర్ ముస్తఫాజాను తప్పించినందుకు నిరసనగా బంగ్లాదేశ్ అనేది తమకు రక్షణ అనేది లేదనేసి అయితే పేర్కొంటూ BCB ICCని అయితే కోరింది. తమ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలి, భారత్లో నిర్వహించకూడదనేసి అయితే చెప్పడం జరిగింది. కానీ దీనికి ICC అనేది నిరాకరించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్ అయితే ప్రపంచ కప్ కోసం అయితే ఎంపిక చేశారు. ఈ T20 ప్రపంచ కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి. నెక్స్ట్ అంశం వచ్చి సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపుల్లో మార్పులు. దీని గురించి అయితే చూద్దాం. సివిల్ సర్వీస్ క్యాడర్ కేటాయింపు విధానంలో కేంద్రం అయితే సవరణలు అయితే చేసింది. అఖిల భారత సర్వీసులు అయినటువంటి IAS, IPS, IFS, US క్యాడర్ కేటాయింపుల కోసం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఇదివరకు ఉన్నటువంటి జోనల్ విధాన స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. 2017 నుంచి ఉన్నటువంటి జోనల్ విధాన స్థానంలో కొత్తగా గ్రూప్ విధానాన్ని అయితే అమల్లోకి అయితే తీసుకురానున్నారు. ఈ గ్రూపులను రాష్ట్రాలను అక్షర క్రమంలో అయితే 4 గ్రూపులుగా అయితే విభజించారు. గ్రూప్ 1లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలాగా రాష్ట్రాలను అయితే 4 గ్రూపులుగా అయితే విభజించడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్. దీని గురించి అయితే చూద్దాం. కొలిమిగొడ్ల మండలంలో నంద్యాలలో 600 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని అయితే రాబోతుంది. దీన్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే కానుంది. ఈ ప్రాజెక్ట్కి కేంద్రం 2025 నవంబర్లో అయితే అనుమతి ఇచ్చింది. 2026 డిసెంబర్ నాటికల్లా ప్రాజెక్టును ప్రారంభించేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే హరిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. పీక్ అవర్స్లో విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా అందించడంతో పాటు గ్రిడ్ స్థిరత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఇదే తరహాలో 2024లో ఛత్తీస్గఢ్లో అయితే ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారు. కానీ దాని యొక్క సామర్థ్యం వచ్చి 200 మెగావాట్లు మాత్రమే. ఇప్పుడు నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యొక్క సామర్థ్యం వచ్చి 600 మెగావాట్లు. నెక్స్ట్ అంశం వచ్చి రాష్ట్రాలకు వయోభారం. దీని గురించి అయితే చూద్దాం. భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా స్టేట్ ఫైనాన్స్ నివేదిక ఎలా ఉంటుందనేది వివరణ అయితే ఇచ్చింది. పెరుగుతున్న వృద్ధ జనాభా. అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం అయితే చూద్దాం.
15% మించితే 60 ఏళ్ళు పైబడిన జనాభా ఆ రాష్ట్రాలకు వయోభారం పెరిగినట్లే. అదే 10 నుంచి 15 మధ్యలో ఉంటే నడి వయసులో ఉన్నట్లు, 10% లోపు ఉంటే యుక్త వయసులో ఉన్నట్లయితే అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే 2016 నాటికి దేశంలో ఏ రాష్ట్రము కూడా వయోభారం జాబితాలో అయితే లేదు. కానీ 2026 నాటికి చూస్తే ఈ పరిస్థితిలో కొన్ని మార్పులు అయితే రానున్నాయి. 60 ఏళ్ళు పైబడిన జనాభా శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చి 5వ స్థానంలోను, తెలంగాణ వచ్చి 10వ స్థానంలో అయితే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం జనసంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 10వ స్థానము, తెలంగాణ వచ్చి 13వ స్థానంలో అయితే ఉన్నాయి. 2036 నాటికి అత్యధిక వయోధికుల శాతం విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానము, తెలంగాణ అయితే 7వ స్థానానికి అయితే చేరుకుంటాయి. 22% వాటాతో కేరళ మొదటి స్థానంలో అయితే ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి తమిళనాడు, థర్డ్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. 2036 నాటికి దేశంలోని ఏ రాష్ట్రము యుక్త వయసు జాబితాలో ఉండదని అయితే తేల్చి చెప్పడం జరిగింది. బీహార్ రాష్ట్రం ఒక్కటే అన్నిటికంటే తక్కువ వయసు రాష్ట్రంగా అయితే ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి అంతరిక్ష వ్యర్థాలు నేలకూలే ప్రాంతాన్ని ముందుగానే గుర్తించడం గురించి. దీని గురించి అయితే చూద్దాం. భూమి చుట్టూ అనేక ఉపగ్రహాలు ఉంటున్నాయి. ఇంధనము ఖాళీ అయ్యాక అవి అంతరిక్ష వ్యర్థాలుగా అయితే మారుతున్నాయి. ఉపగ్రహం అర్ధాంతరంగా విఫలమై భూమి నుంచి ఆదేశాలు అందుకోలేని పరిస్థితుల్లో అయితే ఈ ప్రమాదం అనేది ఎక్కువవుతూ ఉంటుంది. ఇలాంటి ఉపగ్రహాలు భూ వాతావరణంలో మండిపోలేని పరిస్థితి ఉంటే ఇవి నేలపై పడతాయి. దీనివల్ల మానవులకు ప్రమాదకరంగా అయితే మారనుంది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహాలు నేలకూలే ప్రదేశాలను ముందుగానే గుర్తించడానికి అమెరికాలోని జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అయితే కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. శకలాల ప్రయాణాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు భూకంపాన్ని లెక్కించడానికి అవి ఉపయోగిస్తారు, సిస్మోమీటర్ ఉపయోగిస్తారు కదా. దీని ద్వారానే నెట్వర్క్ను ఉపయోగించి ఇవి ప్రాంతాలను కూడా గుర్తించడానికి అయితే వీటిని వాడుతున్నారు. ఈ తరంగాలు నేలపైన ఉన్నటువంటి సిస్మోమీటర్ను తాకి వాటిని క్రియాశీలంగా అయితే చేస్తాయి. ఇలా క్రియాశీలమైన సాధనాల తీరును మ్యాప్ చేయడం ద్వారా శకలాల ప్రయాణ మార్గాన్ని అవి పడే ప్రదేశాలను అయితే నిర్ధారించుకోవచ్చని శాస్త్రవేత్తలు అయితే తెలపడం జరిగింది. ఈ పద్ధతిని 2024 ఏప్రిల్ 2న చైనాకు చెందినటువంటి సంఘై 15 వ్యోమగోమ నౌకకు సంబంధించిన శకలాల గమనాన్ని కూడా శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలోనే ప్రయోగాత్మకంగా అయితే విశ్లేషించడం జరిగింది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 25వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే చెప్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ చదివితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.